హాయ్ ఫ్రెండ్స్, బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి డాట్స్ అలా వెళ్ళని చూపిస్తున్నానండి. ఓపెన్ సైడ్ నుంచి మధ్య భాగానికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. కొంచెం కిందకి మధ్య కన్నా కొంచెం కింద భాగానికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం క్రాస్గా వేసుకోవాలి. ఈ విధంగా ఒక 3 ఇంచెస్ ఉండే విధంగా మనం మార్క్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం కింద కూడా ఒక 3 ఇంచెస్ గ్యాప్ వదులుకొని మనం కింద నుంచి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఈ రెండింటి మధ్య నుంచి చంక భాగం డాట్ వస్తుంది. ఈ విధంగా ఈ రెండింటికి ఎంతైతే గ్యాప్ ఉందో మూడవ దానికి కూడా అదే విధంగా గ్యాప్ ఉంచుకొని మనం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ విధంగా కూడా క్రాస్గా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎండింగ్ ఎప్పుడు కూడా వెనక్కి ముందుకి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసినట్లయితే ఇక్కడ మనకి కుట్లు ఊడిపోకుండా కరెక్ట్గా ఉంటుంది. లేదా 2 సార్లు అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా చంక భాగానికి డాట్ వేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా మనకి పొడవుగా ఉండే భాగాన్ని తీసుకోవాలి. నడుము భాగానికి చిన్నగా ఉండేదాన్ని తీసుకోవాలి. మనకు వేరే కలర్ అయినట్లే పైన వేసుకొని మనం వెనక భాగానికి స్టిచ్చింగ్ చేసుకోవాలి. విధంగా ఇప్పుడు ఇదే భాగాన్ని వెనక్కి మడుచుకొని మనం ఈ విధంగా వారి నుంచి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మిషన్ వారి నుంచి కూడా మనం ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్టిచ్చింగ్ ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఓపెన్ సైడ్ పెద్దగా ఉండే భాగాన్ని మనం స్టార్టింగ్ నుంచి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మన కింద డాట్ ఎప్పుడు కూడా మనం కోన్ షేప్లో మడత పెట్టుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి షేప్ పట్టి దగ్గర ఎప్పుడు కూడా. ఇప్పుడు ఎక్స్ట్రా భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ ముక్క వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది మనకు ఉక్సుల భాగం కాబట్టి ఉక్సుల భాగంతోనే కింద నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఉక్సుల భాగానికి ఎప్పుడు కూడా స్టార్టింగ్ ఎప్పుడు కూడా వెనక్కి ముందుకి ఈ విధంగా స్టిచ్చింగ్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మన షేప్ దాటిన తర్వాత మనకి ఒక మడత పెట్టుకోవాలి. ఈ విధంగా ఉక్సుల భాగానికి ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా లోపలికి మొత్తం ఫోల్డ్ అయ్యేలా చూసుకోవాలి. ఈ విధంగా ఉక్సుల భాగానికి ఈ విధంగా హాఫ్ మడత పెట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద కూడా మనం ఒక స్టిచ్చింగ్ చేసుకోవాలి.
ఇప్పుడు మెడ భాగానికి స్టిచ్చింగ్ చేసుకోవాలి. మెడ భాగానికి ఇప్పుడు కూడా మనం క్రాస్గా కట్ చేసుకొని మెడ భాగానికి వేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది మెడ భాగానికి. ఈ విధంగా ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి మెడ భాగానికి ఎప్పుడు కూడా. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి వేసుకోవాలి మెడ భాగానికి. కొంచెం గ్యాప్ వదులుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రౌండ్ తిరిగే దగ్గర మనం ఒక మడత పెట్టుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మెడ భాగానికి రౌండ్ తిరిగే దగ్గర కొంచెం ఈ విధంగా కట్ పెట్టుకోవాలి. ఈ విధంగా మన స్టిచ్చింగ్ వరకు కొంచెం పెట్టుకోవాలి. ఎక్కువైనట్లయితే మళ్ళీ కటింగ్ ఈ విధంగా కట్ అయిపోతుంది క్లాత్ని. ఇప్పుడు ఇదే భాగాన్ని మనం పైకి ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా భాగం అంతా లోపలికి చేతి వర్క్ చేసుకోవాలి, హెమ్మింగ్ వర్క్ని. ఇప్పుడు వేరేది కూడా మనం ఇదే విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ నుంచి మధ్య భాగానికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద షేప్ పట్టి దగ్గర మా భాగం తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య నుంచి 3వ డాట్ వేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టి తీసుకుని వేరే కలర్ని మనం పైన అటాచ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు జాయింట్ చేసిన తర్వాత వెనక ఫోల్డ్ చేసుకొని మనం ఈ విధంగా గోరుతో కూడా గీసుకోవచ్చు. మనకు స్టిచ్చింగ్ వరకు వస్తుంది. ఈ విధంగా అన్నట్లయితే కరెక్ట్గా స్టిచ్చింగ్ రావడం కోసం మనం ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు మనం పైకి ఫోల్డ్ చేసుకుని వారి నుంచి కూడా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఓపెన్ సైడ్ నుంచి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద డాట్ మనం కోన్ షేప్లో మడత పెట్టుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి.
ఎక్స్ట్రా భాగాన్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు 2 టైమ్స్ కూడా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి షేప్ పట్టినప్పుడు కూడా. ఇప్పుడు మనం తాలు భాగానికి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి ఓపెన్ సైడ్ నుంచి. ఇప్పుడు తాలు భాగానికి ఎప్పుడు కూడా మనం స్ట్రైట్గానే వేసుకోవాలి, మడత పెట్టుకూడదు. మన కింద భాగాన్ని ఎక్స్ట్రా భాగాన్ని మనం పైకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలు భాగానికి ఎప్పుడు కూడా మనం స్టిచ్చింగ్ వరకు ఈ విధంగా ఆఫ్ చేసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ముందుగా ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి చిన్నగా. ఇప్పుడు ఈ భాగాన్ని మనం మధ్యకి ఈ స్టిచ్చింగ్కి మనం ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ మొదలు పెట్టుకోవాలి ఈ విధంగా. ఎక్స్ట్రా భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తాలు భాగానికి ఎప్పుడు కూడా మనం మధ్యలో నుంచి తాడు వేస్తాం కాబట్టి అక్కడి నుంచి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి, గట్టిగా ఉండడం కోసం తాలు భాగం.